హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఫర్ 10th డిసెంబర్ డిస్కస్ చేద్దాము ఈ సెషన్లో. సో ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి, అవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాల్సినవి ఏంటి, అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి అన్నది 1 by 1 చూద్దాము. టోటల్గా ఈరోజు మనకి న్యూస్ పేపర్లో 5 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, రిలవెంట్ ఫర్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి సూట్ అయ్యే లాంటివి ఆర్టికల్స్ మనకి ఏమున్నాయంటే 5 ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిటోరియల్ ఒకటి ఉంది, రైట్ టు హెల్త్కి సంబంధించి. సో ఇదొకటి, అండ్ ఇంకోటి క్లీన్ వాటర్ అండ్ వాటర్ గవర్నెన్స్. ఇవి రెండు వచ్చేసి మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అంటే మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూడాలన్నమాట ఈ రెండు ఆర్టికల్స్ని. సో ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇవి రెండు. సో ఆ రెండింటిని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకోటి, మనం ఈ రెండింటిని ఒకసారి గమనిస్తే రైట్ టు హెల్త్, క్లీన్ వాటర్, ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాయి కదా. సో అసలు ఇవి మనకి యూపీఎస్సీలో ఏ జిఎస్ పేపర్ కిందకి వస్తాయి ఇవి రెండు కూడా. అండ్ ఈ రెండింటికి విడివిడిగా ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే ఎలా అడగచ్చు, అండ్ రెండింటిని కలిపి ఒకటే క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి అడిగితే ఎలా రావచ్చు, ఇవంతా కూడా మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇవి రెండు కాకుండా నెక్స్ట్ ఆదిత్య L1 అనేది ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే, దట్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్ కదా ఇది ఆదిత్య L1 అనేది. బట్ ఇది ఆల్రెడీ పంపించేయడం జరిగింది. అయితే ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దీని రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అని చెప్పి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఆదిత్య L1 ఇది ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ హైకోర్టు జడ్జ్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, మనకి తమిళనాడులో రీసెంట్గా ఒక కాంట్రవర్సీ అయింది. సో దాన్ని ఆ బ్యాక్డ్రాప్ తోటి ఇది న్యూస్లో వచ్చిందనమాట. ఒక హైకోర్టు జడ్జి యొక్క ఇంపీచ్మెంట్, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అసలు దానికి ఉన్నటువంటి గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్, అంటే లైక్ హైకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలంటే లైక్ ఏ గ్రౌండ్స్ కింద అతని మీద ఇంపీచ్మెంట్ మోషన్ని పెట్టచ్చు, అది ఎలా పాస్ అవుతుంది, అదంతా కూడా మనము ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం, అగైన్ ఇన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. ఇది జస్ట్ ఒక ఫ్యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ అంతే. ఏంటంటే సూర్యకిరణ్ అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ అనమాట. ఈ రెండు ఆర్మీస్ మధ్య ఒక బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద 5 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఇన్ హిందూ అనాలిసిస్ ఫర్ 10th డిసెంబర్. సో దాంట్లో 1 by 1 మనం చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ టు హెల్త్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది యాక్చువల్గా మనకి ఎడిటోరియల్లో వచ్చిందనమాట. ఆ ఆర్టికల్ ఏంటి అనేది ఒకసారి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. ఇక్కడ ఏమనుంది, చార్టింగ్ అండ్ అజెండా ఆన్ ద రైట్ టు హెల్త్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అసలు ఈ ఆర్టికల్ ఎందుకని వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉంది, చార్టింగ్ అండ్ అజెండా ఆన్ ద రైట్ టు హెల్త్ అనే ఫండమెంటల్ రైట్ రావడం కోసం అని చెప్పి చార్టింగ్ అండ్ అజెండా అన్నట్టు ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉంది అని. అదేంటంటే, టైమ్డ్ బిట్వీన్ హ్యూమన్ రైట్స్ డే అండ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే. మనకి హ్యూమన్ రైట్స్ డే వచ్చేసి December 10th అనమాట, అండ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే వచ్చేసి December 12th. సో యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డే ఒకటి ఇంపార్టెంట్, అంటే మనుషులకు ఉండాల్సిన లైక్ ఫండమెంటల్ రైట్స్ లాగా హ్యూమన్ రైట్స్ అని ఉన్నాయి కదా మనకు కొన్ని. సో ఆ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఒక సెలబ్రేషన్ లాగా హ్యూమన్ రైట్స్ డే అని చెప్పి December 10th అంటారు. అండ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అని చెప్పి December 12th అంటారు. సో ఇక్కడ ఏంటి, ఒక యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది కూడా, అండ్ ప్రతి ఒక్కరికి రైట్ టు హెల్త్ అనేది కూడా ఒక హ్యూమన్ రైటే కదా. సో ఈ రెండిటికి మధ్యలో ఉన్న December 11th ఒక లైక్ ఈ సందర్భాన్ని, అంటే ఇట్లా హ్యూమన్ రైట్స్ డేకి ఇట్లా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేకి రెండిటికి మధ్యలో ఉన్న ఆ డేని December 11th పురస్కరించుకొని ఒక కన్వెన్షన్ పెట్టడం జరిగింది ఢిల్లీలో, ఒక మీటింగ్ లాగా జరిగిందనమాట. సో అది దేని గురించి అంటే, ఇట్స్ అ గ్యాదరింగ్ ఆన్ పబ్లిక్ హెల్త్ ఈజ్ బీయింగ్ కన్వీన్డ్, ఎ సిగ్నిఫికెంట్ నేషనల్ గ్యాదరింగ్ ఆన్ పబ్లిక్ హెల్త్ ఈజ్ బీయింగ్ కన్వీన్డ్ ఇన్ ఢిల్లీ. ద నేషనల్ కన్వెన్షన్ ఆన్ హెల్త్ రైట్స్ will offer a unique platform for around 400 health professionals, community leaders
and health activists to address India's major health challenges while charting an agenda on the right to health. సో ఇక్కడ డిసెంబర్ 11th రోజు దాదాపు 400 మంది హెల్త్ ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ లీడర్స్, హెల్త్కి సంబంధించిన యాక్టివిస్టులు వీళ్ళందరూ ఒక నేషనల్ గ్యాదరింగ్ లాగా ఢిల్లీలో ఒక మీటింగ్ లాగా, ఒక గ్యాదరింగ్ లాగా అవ్వడం జరిగింది. దేనికోసము అంటే టు అడ్రస్ ద ఇండియాస్ మేజర్ హెల్త్ ఛాలెంజెస్. అసలు ఇండియాలో ఉన్న మేజర్ హెల్త్ ఛాలెంజెస్ ఏంటి, మనకున్నటువంటి మన పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, సో వాటికి సొల్యూషన్స్ ఏంటి, అండ్ రైట్ టు హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ చేయాల్సిన అవసరం ఎందుకుంది, అండ్ ఎలా నా రైట్ టు హెల్త్కి అందరికీ యూనివర్సల్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఎలా చేయాలి, ఈక్విటబుల్ యాక్సెస్ ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేయడం కోసం అని చెప్పి ఈ కన్వెన్షన్ని వీళ్ళు పెట్టుకోవడం జరిగిందనమాట ఆన్ డిసెంబర్ 11th and 12th. సో అక్కడ అసలు ఏం జరిగింది, వాళ్ళు డిస్కస్ చేసిన ఇండియాలో ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏంటి, హెల్త్ రిలేటెడ్ ఉన్న ఇండియా హెల్త్ సెక్టార్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అవంతా కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో వాటి గురించి మనం ఒకసారి చూద్దాము. అసలు దానికన్నా ముందు మనకు ఫస్ట్ ఇది సిలబస్లో ఏ పార్ట్ కిందకి వెళ్తుంది, ఏ జిఎస్ పేపర్ కిందకి వెళ్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ జిఎస్ 1లో అడిగేదానికి స్కోప్ ఉంది. ఎక్కడ అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ ఇన్ యాక్సెస్ టు సర్వీసెస్ అనే టాపిక్ కిందకి వస్తుంది, లేదా క్యాస్ట్, జెండర్, డిసెబిలిటీ, ఎల్జిబిటీక్యూ డిస్క్రిమినేషన్స్. సో అంటే హెల్త్ అనేది క్యాస్ట్ వైజ్, జెండర్ వైజ్, డిజబిలిటీ ప్రకారం కూడా డిస్క్రిమినేట్ అవుతుంది హెల్త్కి యాక్సెస్ అనేది. సో ఆ దృష్ట్యా జిఎస్ 1లో కూడా అడగచ్చు. అండ్ పావర్టీ, ఇంపాక్ట్ ఆఫ్ పావర్టీ వల్ల హెల్త్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా జిఎస్ 1లో అడగచ్చు. ఇట్లా అంటే లింకింగ్ బిట్వీన్ పావర్టీ అండ్ హెల్త్ అని. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ సోషల్ మూమెంట్స్. సో యూనివర్సల్ యాక్సెస్ టు హెల్త్ కేర్ అనే దానికోసము కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎట్లా ఉంది అని చెప్పి అడగచ్చు. సో జిఎస్ 1లో దీనికి ఇన్ని రకాలుగా అడిగేదానికి అవకాశం ఉందన్నమాట ఈ టాపిక్ని. అండ్ అదే జిఎస్ 2లో వచ్చేసరికి గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ కింద అడగచ్చు. ఎట్లా ఆర్టికల్ 21 కింద రైట్ టు హెల్త్ అనేది ఎట్లా వస్తుంది, తర్వాత పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి సంబంధించిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్, అండ్ సర్వీస్ డెలివరీ, హెల్త్ సర్వీస్ డెలివరీలో ఉన్న ఇష్యూస్ ఏంటి, అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నెన్స్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత అసలు వెల్ఫేర్ స్టేట్ ఏంటి, సోషల్ సెక్టార్ ప్రయారిటీ ఏంటి, అండ్ ఈ హెల్త్ సెక్టార్కి సంబంధించిన లాస్ ఏమేమి ఉన్నాయి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, ఇన్సూరెన్స్కి సంబంధించిన రెగ్యులేషన్స్. అండ్ ఇవన్నీ కాక మనం ఇందాక పైన చెప్పుకున్నాం కదా, క్యాస్ట్, జెండర్, తర్వాత ఎల్జిబిటిక్యూ, డిసేబుల్డ్ ఇట్లాంటి వల్నరబుల్ గ్రూప్స్ ఎలా ఎక్స్క్లూడ్ అవుతున్నారు అండ్ వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేయాలి, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కిందకి వాళ్ళని ఎలా ఇంక్లూజన్లోకి తీసుకొని రావాలి, ఇవన్నీ జిఎస్ 2లో భాగంగా చూడొచ్చు ఇదే ఆర్టికల్ని. అండ్ నెక్స్ట్ జిఎస్ 3 కిందకి వస్తే హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్కి గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు, ఇది ఎకానమీ కిందకే వస్తుంది కదా. అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ స్పెండింగ్ బర్డెన్ ప్రజల మీద ఎంత ఉంటుంది అంటే వీళ్ళు గవర్నమెంట్ స్పెండింగ్ది కాకుండా వీళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ అంటే వాళ్ళ జేబుల నుంచి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అండ్ డ్రగ్ ప్రాక్టీసెస్ ఎంత రిలేషనల్గా ఉంటున్నాయి, ఇదంతా ఎకానమీ కిందకే వస్తాయి. అండ్ తర్వాత ఇంకా ఎన్విరాన్మెంట్, జిఎస్ 3లో మనకి ఎన్విరాన్మెంట్ కూడా సిలబస్లో ఉంది కదా. సో దీనికి హెల్త్కి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్, మనం చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ వల్ల విపరీతంగా హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకే మనకి వన్ హెల్త్ అప్రోచ్ అనేది కూడా చూసాం కదా. మనకి వైరల్ తర్వాత ఇట్లాంటి డిసీజెస్ అన్నీ ఎందుకు వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ వల్లనే ఎక్కువ అవుతున్నాయి కదా. సో క్లైమేట్ చేంజ్కి హెల్త్కి ఉన్న లింక్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్కి జనరల్గా పబ్లిక్ హెల్త్కి ఉండేటువంటి ఆ ఇంట్రిన్సిక్ లింక్ ఏదైతే ఉందో దాని గురించి ఎస్టాబ్లిష్ చేస్తూ కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ ఫుడ్ సెక్యూరిటీకి ఎన్విరాన్మెంటల్ డిటర్మినెంట్స్, ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ వాటి మధ్య ఉన్న లింక్ ఏంటి, ఈ దృష్టిలో కూడా జిఎస్ 3లో కూడా ఇదే టాపిక్ మీద క్వశ్చన్ అడగచ్చు. అండ్ ఎథిక్స్ విషయానికి వస్తే
ఈక్విటీ, జస్టిస్, ఫెయిర్నెస్ ఇన్ ఎసెన్షియల్ పబ్లిక్ సర్వీసెస్. మనకి హెల్త్ అనేది వెరీ ఎసెన్షియల్ పబ్లిక్ సర్వీస్ కదా. సో దీంట్లో ఈక్విటీ ఉందా లేదా, అంటే అందరికీ సమానంగా ఈ పబ్లిక్ సర్వీస్ అనేది అందుతుందా అందట్లేదా, ఇది మనకి ఎథిక్స్ కింద కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఎథికల్ ప్రిన్సిపల్సే కదా ఇవి, ఈక్విటీ, జస్టిస్, ఫెయిర్నెస్ ఇవన్నీ. అండ్ తర్వాత హెల్త్ కమర్షియలైజేషన్ అనేది చెయ్యాలి, కానీ అట్లా చేస్తే ఈక్విటబుల్ యాక్సెస్ అనేది ఉండట్లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక ఎథికల్ కన్సర్న్ అవుతుంది, ఇది ఒక ఎథికల్ డైలమా అవుతుంది. అంటే కమర్షియలైజేషన్ చేస్తే ఒక రకంగా మంచిది, చేయకపోతే ఇంకొక రకంగా మంచిది. సో ఇట్లాంటి ఎథికల్ డైలమా మీద కూడా ఎథిక్స్లో అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ హెల్త్ వర్కర్స్, అంటే లైక్ హెల్త్ వర్కర్స్ వాళ్ళకున్న ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అట్లా కూడా అడగచ్చు. అండ్ ఇట్లాంటి హెల్త్ రిలేటెడ్ రెగ్యులేషన్స్లో మెయింటైన్ చేయాల్సిన ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో ఇట్లా ఎథిక్స్లో కూడా ఈ పర్టికులర్ టాపిక్ మీద అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఏంటి అనంటే ఈ రైట్ టు హెల్త్ అనే ఒక టాపిక్ ఒక మల్టీ డిసిప్లినరీ లాంటిది అని చెప్పచ్చు. అంటే మనకి జిఎస్ పేపర్స్లో ఎందులో అయినా అడిగేదానికి స్కోప్ ఉంది. మనం ఈ మధ్య క్వశ్చన్స్ ట్రెండ్ చూస్తే యూపీఎస్సీవి లైక్ ఏంటి ఎకానమీ పేపర్లో జిఎస్ 3లో అడగదగ్గవి జిఎస్ 1లో అడుగుతున్నారు, 1లో అడగాల్సినవి 2లో అడుగుతున్నారు, 2లో అడగాల్సినవి 3లో 1లో. సో ఇట్లా మిక్స్డప్గా అవుతుందన్నమాట. ఒక పర్టికులర్ పేపరే, నేను ఈ పేపర్ కాబట్టి నేను ఇది ఒక టాపిక్ ఇంతవరకే చదువుతాను అనేలాగా ఈ మధ్య ట్రెండ్ అనేది క్వశ్చన్స్ ఉండట్లేదు. కాబట్టి మనము ఒక పర్టికులర్ ఆర్టికల్ మీద నోట్స్ చేసుకుంటున్నా లేదా దాని గురించి చదువుతున్నా, డిస్కస్ చేస్తున్నా కూడా దాన్ని మల్టీ డిసిప్లినరీగా ఆలోచించండి. అంటే లైక్ కొంచెం డెప్త్గా వెళ్ళి ఇది ఏ యాంగిల్లో చదివితే ఏ పేపర్ కింద క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయొచ్చు అనేలాగా మనం డెప్త్గా చదవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్గా ఈ ఆర్టికల్ యొక్క అనాలిసిస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ రైట్ టు హెల్త్ అజెండా ఇన్ ఇండియా, అసలు ఫస్ట్ దీని కాంటెక్స్ట్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే మనం ఇందాకే చెప్పుకున్నాము, నేషనల్ కన్వెన్షన్ ఆన్ హెల్త్ రైట్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఇది పెట్టింది ఎవరు అనంటే జనస్వస్థ్య అభియాన్ వాళ్ళు, ఈ జేఎస్ఏ వాళ్ళు, జేఎస్ఏ అనే ఒక గ్రూప్ పెట్టడం జరిగింది. వీళ్ళు 400 మంది పైగా హెల్త్ ప్రొఫెషనల్స్, యాక్టివిస్టులు, సివిల్ సొసైటీ నెట్వర్క్స్ వీళ్ళనందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇండియాలో ఉన్న హెల్త్ సెక్టార్లో ఉన్నటువంటి ఇష్యూస్, వాటిలో తేవాల్సిన రీఫార్మ్స్ గురించి డిస్కస్ చేయడానికి ఈ కన్వెన్షన్ ఆన్ హెల్త్ రైట్స్ని కన్వీన్ చేయడం జరిగిందనమాట. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, టు క్రియేట్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఆపరేషనలైజింగ్ ద రైట్ టు హెల్త్ అండ్ రెసిస్ట్ ద ఇంక్రీజింగ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ద హెల్త్ కేర్. సో ఈ మధ్య కాలంలో హెల్త్ కేర్ అనేది చాలా కమర్షియలైజ్ అయిపోతుంది. సో ఆ కమర్షియలైజేషన్ని కంట్రోల్ చేయడానికి రైట్ టు హెల్త్ అనేదాన్ని ఆపరేషనలైజ్ చేయడము అనే 2 ఆబ్జెక్టివ్స్ తోటి వీళ్ళు ఈ కాన్ఫరెన్స్ని కన్వీన్ చేయడం జరిగిందనమాట. అండ్ పర్టికులర్గా వీళ్ళు దీంట్లో ఏం డిస్కస్ చేశారు అంటే కోవిడ్-19 వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ కానీ ఎకానమీ కానీ ఏదైనా సరే మనం ఏమంటున్నాం, ఇప్పుడు ఒకప్పుడు మనకి ఇది బిఓపి క్రైసిస్ వచ్చింది కదా 1990స్లో. అప్పుడు మనం ప్రీ ఎల్పిజి రీఫార్మ్స్, పోస్ట్ ఎల్పిజి రీఫార్మ్స్ అని ఎట్లయితే చదువుతున్నామో, అంటే ఎకానమీ కానీ ఏదైనా ఒకటి స్టడీ చేసేటప్పుడు ఎల్పిజి రిఫార్మ్స్ ముందు ఎలా ఉంది, తెచ్చిన తర్వాత ఎలా ఉంది అని ఎట్లయితే చదివామో, ఇప్పుడు మనం ఏమంటున్నాం, ప్రతి ఒక్కదానికి ప్రీ పాండమిక్, పోస్ట్ పాండమిక్ అట్లా చదువుతున్నాం కదా. సో కోవిడ్-19 అనేది రకరకాల సెక్టార్స్లో చాలా లెసన్స్ని నేర్పించింది మనకి. సో కోవిడ్-19 వల్ల ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అనేది క్లియర్గా మనకు అర్థమయ్యాయి. సో కోవిడ్-19 నుండి మనం నేర్చుకున్నటువంటి లెసన్స్ ఏంటి, సో చెప్పాలంటే ఇట్ ఎక్స్పోజ్డ్ ద సిస్టమిక్ ఫెయిల్యూర్స్, సిస్టమిక్ వీక్నెసెస్ ఇన్ అవర్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. సో మన దగ్గర ఉన్న పూర్ వర్కింగ్ కండిషన్స్, మన దగ్గర ఏమేమి షార్టేజెస్ ఉన్నాయి, ఎంత ఇన్ఈక్విటీ అనేది ఉంది, అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే సప్లై చైన్ ఫెయిల్యూర్ చాలా క్లియర్గా ఎక్స్పోజ్ అయింది ఇండియన్ పబ్లిక్ హెల్త్ సిస్టంలో. ఎందుకు, మనకి కోవిడ్-19 అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్కి డిమాండ్ విపరీతంగా పెరిగింది, కానీ సప్లై సరిగా లేదు, అండ్ అవి సరిగా ఆన్ టైం రీచ్ అవ్వక చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. సో ఈ సప్లై చైన్ ఫెయిల్యూర్, లైక్ సప్లై చైన్ సిస్టంలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఇవన్నీ క్లియర్గా కోవిడ్-19 ఎక్స్పోజ్ చేసింది కదా.
సో ఆ లూప్ హోల్స్ వాటిని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, కోవిడ్-19 నుండి మనం ఏమి లెసన్స్ని నేర్చుకున్నాము అని చెప్పి డిస్కస్ చేసుకోవడానికి అని చెప్పి ఈ కన్వెన్షన్ని పెట్టడం జరిగిందనమాట. అండ్ వీళ్ళు దేన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు అంటే ఇట్ ఎంఫసైజెస్ పబ్లిక్ సెంట్రిక్ గవర్నెన్స్ అండ్ స్ట్రెంథన్స్ ఆల్టర్నేటివ్స్ టు ప్రైవేటైజేషన్. సో దీస్ పీపుల్ ఆర్ అపోజింగ్ ద ప్రైవేటైజేషన్ ఆఫ్ ద హెల్త్ కేర్ సిస్టమ్. ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే ప్రైవేటైజేషన్ లీడ్స్ టు వాట్ అంటే లైక్ మోర్ ప్రాఫిట్ డ్రివెన్గా ఉంటుంది కదా. కానీ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది సర్వీస్ ఓరియంటేషన్ తోటి ఉండాలి కానీ ప్రాఫిట్ డ్రివెన్గా ఉండకూడదు కదా. అప్పుడు ఏమవుతుంది అంటే లైక్ అన్అఫోర్డబుల్ అయిపోతుంది అండ్ ఎక్కువ మంది జనాలకు అది యాక్సెసిబిలిటీ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ప్రైవేటైజేషన్కి ఆల్టర్నేటివ్స్ చూస్తూ పబ్లిక్ సెంట్రిక్ గవర్నెన్సే ఉండేలాగా ప్రయత్నించడము అనే ఆబ్జెక్టివ్స్ తోటి దీన్ని కన్వీన్ చేయడం జరిగిందనమాట. సరే, అయితే ఇప్పుడు వీళ్ళు ప్రైవేటైజేషన్ వద్దు అని అంటున్నారు కదా. ఎందుకు లైక్ ప్రైవేటైజేషన్ ఛాలెంజింగ్ ద ప్రైవేటైజేషన్ ఆఫ్ ద హెల్త్ కేర్, ఎందుకంటే ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ ఎందుకు వద్దంటున్నారు అనేది చూద్దాం. మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి అండ్ ఇన్సూరెన్స్ లింక్డ్ కేర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది, పీపీపీ మోడల్స్లో మనము అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్లో చాలా వరకు మనం హెల్త్ కేర్ ఎంటిటీస్ని ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఒప్పచెప్తున్నాం. దానివల్ల ఏమవుతుంది అని అంటే పబ్లిక్ సర్వీస్ అనేది వీకెన్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఉన్నంత సర్వీస్ ఓరియంటేషన్ తోటి ప్రైవేట్ హెల్త్ సెక్టర్ ఉండదు కదా. సో పబ్లిక్ సర్వీస్ అనేది వీక్ అయిపోతుంది అనమాట. అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది, ఎందుకంటే ఇప్పుడు కొన్ని మెడికల్ కాలేజెస్ ఉంటాయి ప్లస్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు అవన్నీ కూడా ప్రాఫిట్ డ్రివెన్గా ఉంటాయి. సో అదొక ప్రాఫిట్ డ్రివెన్ డొమైన్ అయిపోతుంది కానీ ఒక సర్వీస్ డొమైన్గా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఉండట్లేదన్నమాట. సో అదొక ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ బికమ్స్ అన్అఫోర్డబుల్ ఫర్ మిలియన్స్ స్పెండింగ్ ఆన్ పబ్లిక్ ప్రొవిజనింగ్ డిపెండింగ్ ఆన్ ద పబ్లిక్ ప్రొవిజనింగ్. సో వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ని నమ్ముకొని ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఈ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఏమవుతుంది, అన్అఫోర్డబుల్ అయిపోతుంది. అండ్ ప్రైవేట్ సెక్టర్ డామినెన్స్ ఇంక్రీజెస్ ఇన్ఈక్వాలిటీ, రెడ్యూసెస్ యాక్సెస్ ఇన్ రూరల్ ఆర్ ట్రైబల్ రీజియన్స్. సో మనకి ప్రైవేట్ సెక్టర్ అనేది ఎప్పుడైనా ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, అర్బన్ ఏరియాస్లో, పెద్ద పెద్ద సిటీస్లో, అట్లాంటి వాటిల్లో మంచి సొఫిస్టికేటెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ ట్రైబల్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ ఇట్లాంటివి ఉండదు. సో అక్కడ ఉన్నటువంటి పీపుల్కి వీటికి యాక్సెస్ అనేది తగ్గిపోతుంది అండ్ అఫోర్డబిలిటీ కూడా తగ్గుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. అండ్ ఇదే మనం ఇందాక ఫస్ట్ చెప్పుకున్నటువంటి లింక్ బిట్వీన్ పావర్టీ అండ్ హెల్త్ అని అన్నాం కదా, అది ఇక్కడ రైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ మెడికలైజేషన్. ఇక్కడ ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మనం ఇందాకే చెప్పుకున్నట్టు ప్రాఫిట్ మోటివేషన్ తోటి ఉంటారు కాబట్టి అనవసరమైన వాటికి కూడా లైక్ సర్జరీస్ని సజెస్ట్ చేయడం కానివ్వండి, అన్నెసెసరీ సర్జరీస్, తర్వాత ఇర్రేషనల్ ప్రొసీజర్స్, ఎక్సెసివ్ బిల్లింగ్, చిన్న చిన్న వాటికి కూడా సర్జరీస్ చేయాలి అని చెప్పాల్సి రావడము, తర్వాత బిల్లింగ్ అనేది ఎంత వేయాలనో అంతకన్నా విపరీతంగా ఎక్సెసివ్ బిల్లింగ్ వేయడము, కన్సల్టేషన్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవడము, చార్జ్ చేయడము, అండ్ కొన్ని ఇర్రేషనల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అవి కూడా మేజర్ ఇష్యూనే అవుతుంది. అండ్ ఇక్కడ మరి రెగ్యులేటరీ ఫెయిల్యూర్ని మనం ఎక్కడ చూస్తున్నాము, మనకి ఎక్కడ అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అని చెప్పి 2010లో ఒక లాని తీసుకుని రావడం జరిగింది, విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు రెగ్యులేట్ ద ప్రైజింగ్ అండ్ క్వాలిటీ. సో ప్రైజింగ్ని కానీ క్వాలిటీని కానీ రెగ్యులేట్ చేయడం కోసం అని చెప్పి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అని చెప్పి తీసుకొని వచ్చారు. కానీ యాక్ట్ అయితే ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వీక్. సో ఎక్కడెక్కడ వైలేషన్స్ అవుతున్నాయంటే ఓవర్ ఛార్జింగ్, ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు, అండ్ అన్ఎథికల్ మార్కెటింగ్, తర్వాత ప్రైజింగ్ అనేది ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు. అసలు ఎందుకంత ఛార్జ్ చేస్తున్నారు ఒక సర్జరీకి కానీ దేనికన్నా అంటే ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు అనమాట. అండ్ తర్వాత పేషెంట్స్ యొక్క రైట్స్ వైలేట్ అవుతున్నాయి. ఇందాకే మనం చెప్పుకున్నట్టు అన్నెసెసరీ సర్జరీస్ చేస్తున్నారు అని అంటే అక్కడ ఒక పేషెంట్ రైట్ అనేది వైలేట్ అయినట్టే కదా. సో ఇవన్నీ రెగ్యులేటరీ ఫెయిల్యూర్ కింద చెప్పుకోవచ్చు. అండ్ అందుకని ఇక్కడ ఆర్టికల్లో ఏమంటున్నాను అంటే
ప్రైవేటైజేషన్ థ్రెటన్స్ ఆల్రెడీ వీకెండ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ అండ్ అండర్మైన్స్ ద రైట్ టు హెల్త్. కాబట్టి జేఎస్ఏ ఇందాక చెప్పుకున్న జనస్వస్థ్య అభియాన్ అని, సో దానికి సంబంధించినటువంటి లీడర్స్ ఏపీ, కర్ణాటక, ముంబై, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇట్లా రకరకాల స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ ఆ కన్వెన్షన్కి వచ్చి వాళ్ళు వాట్ దే ఆర్ హైలైటింగ్ ఈజ్ ద గ్రౌండ్ రియాలిటీస్ ఆఫ్ ప్రైవేటైజేషన్స్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. సో ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ చేస్తే దానివల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పి ఈ అన్ని స్టేట్స్లలో ఉన్న కొంతమంది హెల్త్ యాక్టివిస్టులు వీళ్ళందరూ 400 మంది పైగా అన్నాం కదా. సో వీళ్ళందరూ ఒక చోట హాజరయ్యి ఈ ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగిందనమాట, చేయబోతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనం పబ్లిక్ హెల్త్ స్పెండింగ్ అండ్ హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అసలు ఇంత ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని అన్నాం కదా, అసలు మరి పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది హెల్త్ మీద అంటే వెరీ లో అనమాట. ఎంత అంటే ఇట్ స్పెండ్స్ జస్ట్ 2% ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ ఆన్ హెల్త్ కేర్కి గాను యూనియన్ బడ్జెట్ మొత్తంలోకి ఓన్లీ 2% ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ హెల్త్ కేర్ సెక్టర్. సో ఇది వెరీ 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 లో. అండ్ పర్ క్యాపిటా పబ్లిక్ స్పెండింగ్ ఈజ్ ఓన్లీ $25 పర్ ఇయర్. సంవత్సరానికి ఒక మనిషికి కేవలము గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్నది ఎంత అంటే $25 పర్ ఇయర్. ఇది గ్లోబ్లోనే లోయెస్ట్ అనమాట, వన్ ఆఫ్ ద లోయెస్ట్. ప్రపంచంలోనే అతి తక్కువగా ఒక మనిషి మీద హెల్త్ కేర్కి ఖర్చు పెడుతున్నటువంటి దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఎంత అంటే సంవత్సరానికి $25. అందుకే బడ్జెట్లో స్పెండింగ్ ఎంత అంటే జస్ట్ 2% మాత్రమే, విచ్ ఇస్ వెరీ 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 పూర్ ఫండింగ్. అండ్ నెక్స్ట్ అందుకే హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ రకరకాల స్కీమ్ల పేరుతోటి డబ్బులు లైక్ ఫ్రీ అని అన్నీ చేసినా కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ హై. మన జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన అమౌంట్ అనేది హెవీగానే ఉంటుంది. పర్టికులర్లీ దేనికి ఉంటుంది ఇది, మెడిసిన్స్ అనేవి మనకి కవర్ కావు, మెడిసిన్స్ రావు అండ్ డయాగ్నోస్టిక్స్ కూడా రావు, ఓన్లీ ట్రీట్మెంట్ వరకు మాత్రమే వస్తుంది. సో ముందు డయాగ్నోసిస్ రాదు, ఆ తర్వాత దానికి అయ్యే మెడిసిన్స్ ఖర్చు కూడా మనమే పెట్టుకోవాలి, అవి చాలా హై కాస్ట్ ఉంటున్నాయి. అండ్ పోనీ మరి ఇట్లాంటివి పెట్టుకోలేము, అప్పుడు ఇన్సూరెన్స్ అన్నా ఉంటుంది కదా అని అంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఈ యాక్చువల్గా కవరేజ్కి ఉన్న అవసరానికి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో వాటిని ఫిల్ చేయలేకపోతున్నాయి. దే ఆఫెన్ ఫెయిల్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద నీడ్స్ అండ్ ద యాక్చువల్ కవరేజ్ అనమాట. మరి దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ పావర్టీలోకి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ బీయింగ్ పుష్డ్ ఇన్ టు పావర్టీ సైకిల్. ఎందుకు అంటే హెల్త్ కేర్కి విపరీతంగా ఖర్చు అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎక్కువగా ఇండియన్ ఫ్యామిలీస్లో జనరల్గా పూర్ ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే ఫ్యామిలీకి మ్యాక్సిమం ఒకరు లేదా ఇద్దరు బ్రెడ్ విన్నర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏదన్నా హెల్త్ పాడైతే సో ఎర్న్ చేయాల్సింది వాళ్ళే అండ్ అది ఒకటి దెబ్బతింటుంది. ప్లస్ అండ్ ఎక్కువగా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోనే ఉంటున్నారు కదా, మనకి 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయీస్లో. సో వీళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు వచ్చే అర్నింగ్ తగ్గిపోతుంది అండ్ పెట్టే ఖర్చు ఏమో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ ఏమో ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఈ వచ్చేది ఉండట్లేదు అండ్ ఇదేమో పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ డెట్ సైకిల్. సో ఈ డెట్ సైకిల్లోకి పడిపోతారు, లోన్స్ తెచ్చుకోవడము అది కట్టలేక మళ్ళీ పావర్టీ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఆ ఇన్విజిబుల్ సైకిల్ ఏమంటారు విసియస్ సైకిల్ ఆఫ్ పావర్టీలోకి వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు అనమాట. సో ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ వల్ల ఇట్ ఈస్ పుషింగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇంటూ పావర్టీ ఎవ్రీ ఇయర్. అండ్ అంతేకాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్కి యాక్సెస్ కూడా తగ్గిపోతుంది పబ్లిక్ హెల్త్ కేర్ అనేది తగ్గడం వల్ల. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి అని అంటే ఇట్ స్క్యూస్ ద సిస్టమ్ టువర్డ్స్ హాస్పిటలైజేషన్ అండ్ క్యూరేటివ్ కేర్ రాదర్ దాన్ ప్రివెంటివ్ పబ్లిక్ హెల్త్. సో ప్రివెంటివ్ కేర్ అంటే ఇక్కడ మనకి ఇండియన్ పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఉండే ఇంకొక పెద్ద నెగిటివ్ థింగ్ ఏంటి అని అంటే మన ఫోకస్ అంతా ఎక్కువగా క్యూరేటివ్ కేర్ మీద ఉంటుంది కానీ ప్రివెంటివ్ కేర్ మీద ఉండట్లేదు.
అంటే ఒక డిసీజ్ కానీ ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ కానీ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం మీద మనం ఖర్చు పెడుతున్నాం, కానీ అది రాకుండానే అంటే లైక్ ప్రివెంట్ చేసే దాని మీద మన స్పెండింగ్ అనేది వెరీ 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 మినిమం ఉంటుందన్నమాట. సో అదొక ఇష్యూ. అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ సపోర్టెడ్ ఇన్సూరెన్స్ డిస్ప్రపోర్షనేట్లీ బెనిఫిట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్. సో మిస్ మ్యాచ్ బిట్వీన్ క్లైమ్స్ అండ్ గ్రౌండ్ రియాలిటీస్ ఆఫ్ ద స్కీమ్స్ లైక్ పిఎంజేఏవై, ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పి ఉంది కదా. సో ఇట్లాంటి దాంట్లో ఇట్లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ అయితే ఉన్నాయి, కానీ ఏమవుతుందంటే గ్రౌండ్ రియాలిటీలో చూస్తే క్లెయిమ్ ఇప్పుడు మనం పే చేస్తున్న దానికి అండ్ క్లెయిమ్స్ని ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేస్తారు, చేసిన తర్వాత రీయింబర్స్ అవుతున్నటువంటి నెంబర్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో గ్రౌండ్ రియాలిటీలో దాని ఇంప్లిమెంటేషన్ అనేది వెరీ పూర్గా ఉంటుంది. సో ఆర్టికల్ దేన్ని ఎంఫసైజ్ చేస్తుంది అని అంటే కొన్ని ఆల్టర్నేటివ్ ఫైనాన్సింగ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉండాలి అని చెప్పి అంటుంది. లైక్ ఎట్లా అంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెరగాలి, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గాలి, అండ్ అందరికీ ఈక్విటబుల్ యాక్సెస్ ఉండాలి. తర్వాత పబ్లిక్ ప్రొవిజనింగ్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడింగ్ పెరగాలి అని చెప్పి చెప్తోంది. అండ్ రైట్ బేస్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఉండాలి, అంటే ఎన్ఫోర్సబుల్ పేషెంట్ రైట్స్ అనేవి ఎన్ఫోర్సబుల్ అవ్వాలి అని చెప్పి అంటుందన్నమాట. లైక్ ఎట్లాంటివి, ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్ ఉండడము, క్వాలిటీ స్టాండర్డ్ ఉండడము, అండ్ వాళ్ళకి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే ఆ రెడ్రెసల్ మెకానిజం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ పేషెంట్ రైట్స్ అన్నమాట. ఇవి ఎన్ఫోర్సబుల్గా అమలుపరిచే విధంగా ఇవి ఉండాలి. అండ్ అంతేకాకుండా ఆర్టికల్ 21 కింద హెల్త్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ ఉండాలి. అండ్ ఒక రైట్ బేస్డ్ యూనివర్సల్ ఎంటైటిల్మెంట్ అనేది ఉండాలి పబ్లిక్ హెల్త్ అనేది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న రెగ్యులేటరీ గ్యాప్స్ని ఐడెంటిఫై చేయాలి. సో అంటే వీళ్ళు ప్రైస్ గోగింగ్, తర్వాత అన్ఎథికల్ డ్రగ్ ప్రమోషన్, రేషనల్ ట్రీట్మెంట్స్ ఇట్లాంటివి ఇందాక మనం పైన కూడా చెప్పుకున్నాం. సో ఇవన్నీ ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ వల్ల వచ్చే ఫ్లాస్, నెగటివ్స్. సో కాబట్టి వీటి మీద ఎఫెక్టివ్ రెగ్యులేటరీ కంట్రోల్ అనేది ఉంటే దెన్ పబ్లిక్ హెల్త్ కేర్ అనేది బాగవుతుంది అని చెప్పుకుంటున్నాం. అండ్ కోవిడ్-19 మనకి చాలా లెసన్స్ నేర్పించింది. ఏంటంటే హెల్త్ కేర్ వర్కర్స్కి కావాల్సినంత బెనిఫిట్స్ అందట్లేదు అని. ఎట్లా, లైక్ వాళ్లకు లో వేజెస్ ఉన్నాయి, తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది సెక్యూర్డ్గా లేదు, సోషల్ సెక్యూరిటీ లేదు, అండ్ వర్కింగ్ కండిషన్స్ చాలా ప్యాథటిక్గా ఉంటాయన్నమాట. ఎవరివి, ఈ ఆశా వర్కర్లు, నర్సులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, పారామెడిక్స్ వీళ్ళవి. డాక్టర్స్వి కొంచెం బెటర్, కానీ కంపారిటివ్లీ వీళ్ళవి అయితే వీళ్ళకి చాలా లో వేజెస్ ఉండడము అండ్ ఒక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడము ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకు లైక్ ఒక మోటివేషన్ అనేది ఉండాలి కదా, అది మిస్ అవుతుందన్నమాట. కానీ హెల్త్ కేర్ యాజ్ అ సర్వీస్, అదొక సర్వీస్ కాబట్టి అట్లాంటి లైక్ వాళ్ళకి మంచి మంచి బెనిఫిట్స్ అనేవి ఇవ్వగలిగితే మంచి మోటివేషన్ తోటి వాళ్ళు కూడా ఇంకా బెటర్గా సర్వీస్ని ప్రొవైడ్ చేయగలుగుతారు. సో హెల్త్ కేర్ వర్కర్స్ అసోసియేషన్స్ ఏం డిమాండ్ చేస్తున్నాయి అని అంటే బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉండాలి అని చెప్పి అంటున్నా. అంటే కాంట్రాక్ట్స్ అనేవి స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు ఒకరు వచ్చి ఒక కాంట్రాక్ట్ చేసుకోవడము, ఆ తర్వాత వాళ్ళని తీసేయడము అట్లాంటివి కాకుండా, తర్వాత వర్క్ ప్లేసెస్ సేఫ్గా ఉండాలి అండ్ వేజెస్ కూడా మంచి వేజెస్, లైక్ బాగా ఫెయిర్ వేజెస్ అనేవి ఉండాలి. తర్వాత వాళ్ళ యొక్క రోల్ని రికగ్నైజ్ చేయాలి అని చెప్పి హెల్త్ కేర్ వర్కర్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. అండ్ ఇంకా మెడిసిన్స్ మీద ఉన్న ప్రైజింగ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎందుకు కంట్రోల్ చేయాలి అని అంటే మెడిసిన్స్కి అయ్యే ఖర్చు టోటల్ హౌస్ హోల్డ్ మెడికల్ ఎక్స్పెండిచర్లో 50% ఖర్చు ఓన్లీ మెడిసిన్స్కే అవుతున్నాయి. అంటే ఒక ఫ్యామిలీ మెడికల్ పర్పస్ కోసం అని చెప్పి పర్ మంత్ సపోజ్ ఒక 3,000 ఖర్చు పెడుతుంది అనుకుందాం, ఓన్లీ ఫర్ హెల్త్ పర్పస్. ఈ 3,000లో 1,500 రూపీస్ ఓన్లీ మెడిసిన్స్కే అవుతున్నాయి అన్నమాట. అంటే మెడిసిన్స్ ఆక్యుపైయింగ్ 50% ఆఫ్ ద టోటల్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ పర్ మంత్. సో కానీ ఇక్కడ ఏంటంటే 80% ఆఫ్ ద మెడిసిన్స్ ఫాల్ అవుట్ సైడ్ ప్రైస్ కంట్రోల్, మేకింగ్ ట్రీట్మెంట్ అన్అఫోర్డబుల్. కానీ మరి ఇంత ఖర్చు పెడుతున్నాము అని అంటే ఆ మెడిసిన్స్ మీద ప్రైస్ కంట్రోల్ అనేది ఉండట్లేదు. ఎంత పర్సెంట్ ఆఫ్ మెడిసిన్స్ మీద ప్రైస్ కంట్రోల్ లేదంటే 80% ఆఫ్ ద మెడిసిన్స్ మీద ప్రైస్ కంట్రోల్ లేదనమాట. అంటే కొన్ని ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉంటాయి, వాటిని కొంచెం
లైక్ లో ప్రైజెస్కి ఇవ్వాలి, కానీ అట్లా ఇవ్వట్లేదు. అండ్ డ్రగ్ కాంబినేషన్స్ కూడా చాలా ఇర్రేషనల్గా ఉంటున్నాయి. తర్వాత రీటైల్ మార్కప్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ అన్ఎథికల్గా మార్కెటింగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. తర్వాత సప్లై చైన్లో ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత జిఎస్టీ కన్సర్న్స్, ఇవన్నీ కూడా మెడిసిన్స్ యొక్క ప్రైస్ని డిటర్మైన్ చేస్తున్నాయి అన్నమాట. అండ్ సో కాబట్టి ప్రైస్ రెగ్యులేషన్ మెకానిజం బాగుండాలి అండ్ పబ్లిక్ సెక్టార్లో డ్రగ్ ప్రొడక్షన్ అనేది ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్. అంటే మనకి జనరిక్ మెడిసిన్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, సో వాటి పట్ల అవేర్నెస్ ఉండాలి. ఇంకా ఈ జన ఔషధి కేంద్రాస్ అని చెప్పి అట్లాంటివి పెరగాలన్నమాట అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తోంది అంటే సోషల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు హెల్త్లో. అంటే క్యాస్ట్ హైరార్కీస్ని లైక్ దళిత్స్కి, ఆదివాసీస్కి వీళ్ళకి ఈక్వల్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఉండట్లేదు. అండ్ దాంట్లో కూడా మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఉమెన్కి పర్టికులర్గా రీప్రొడక్టివ్ కేర్లో, ఎమర్జెన్సీ కేర్లో కావాల్సినంత యాక్సెస్ ఉండట్లేదు. తర్వాత ఎల్జిబిటిక్యూ పర్సన్స్ ఉన్నారు కదా, వీళ్ళు స్టిల్ ఇంకా కూడా ఈ కమ్యూనిటీ వాళ్ళు సోషల్ స్టిగ్మాని ఫేస్ చేస్తున్నారు, ఎక్స్క్లూజన్ని ఫేస్ చేస్తున్నారు. అంటే ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ వాళ్ళని ట్రీట్ చేయాలి అని అంటే ఇంకా హెజిటేషన్ని చూడడము ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో వాళ్ళ పట్ల ఇంకా ఒక రకమైన ఎక్స్క్లూజన్ భావననే ఇంకా మనకు కనపడుతోంది. సో దానివల్ల కూడా వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండట్లేదు ప్రాపర్గా. అండ్ తర్వాత పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి కూడా మనకు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఫిజికల్ యాక్సెస్ అనేది కూడా ప్రాపర్గా ఉండట్లేదు. అంటే డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా కూడా ఉండట్లేదు అనమాట కొన్ని ప్లేసెస్ అనేవి. సో అక్కడి నుంచి మొదలుకొని వీళ్ళకి ప్రతి ఒక్క చోట ఈక్విటబుల్గా యాక్సెస్ టు హెల్త్ కేర్ అనేది ఈ కమ్యూనిటీస్కి లేదు. లో క్యాస్ట్ వాళ్ళకి, తర్వాత ఉమెన్కి, ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీకి, పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి. సో ఇవన్నీ కాకుండా మనకి రైట్ టు హెల్త్ అనేది ఎలా ఉండాలి అని అంటే యూనివర్సల్ యాక్సెసిబుల్ టు హెల్త్ కేర్ అనేది ఉండాలి అని చెప్పి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో యూ కెన్ గో త్రూ ద రిమైనింగ్ పార్ట్. ఇక్కడ హియర్ ఈస్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్. ఏంటది అని అంటే గ్రోయింగ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా థ్రెటన్స్ ఈక్విటీ అండ్ అండర్మైన్స్ ద కాన్స్టిట్యూషనల్ విజన్ ఆఫ్ ద రైట్ టు హెల్త్, క్రిటికల్లీ ఎగ్జామిన్. అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈక్విటీ ఉండట్లేదు అండ్ అండర్మైన్స్ ద కాన్స్టిట్యూషనల్ విజన్ ఆఫ్ రైట్ టు హెల్త్. సో రైట్ టు హెల్త్ అనే ఒక కాన్స్టిట్యూషన్ విజన్ ఏదైతే ఉందో అది అండర్మైన్ అయిపోతుంది దీనివల్ల, ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ వల్ల అని చెప్పి ఈ క్రిటికల్లీ ఎగ్జామిన్ అని చెప్పి చెప్పాము. సో ఇక్కడ క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నప్పుడు మనం ఆన్సర్ ఎలా రాయాలి, బోత్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ వల్ల ఇవి రెండు ఎలా అవుతున్నాయో రాయాలి. అట్ ద సేమ్ టైం ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీరు ఆన్సర్లో అడ్రస్ చేయాలన్నమాట. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అండ్ ఇది ఫస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ ఆర్టికల్, వాల్యూ ఆఫ్ వాటర్ ఎవాల్యుయేటింగ్ ద ప్రైజ్లెస్నెస్ ఆఫ్ క్లీన్ పోర్టబుల్ వాటర్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇది యాక్సెస్ టు క్లీన్ వాటర్, మనం ఇందాక హెల్త్ చూసాము, ఇప్పుడు వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ వాల్యూ ఆఫ్ వాటర్ అని అంటున్నాం. సో ఇది ఒడిస్సాకి సంబంధించిన ఒక కేస్ స్టడీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక ఆర్టికల్ అనమాట. అండ్ ఇది మనకి GS1లో జాగ్రఫీ అండ్ సొసైటీ కింద వస్తుంది. వాటర్ స్కేసిటీ అండ్ రూరల్ అర్బన్ ఇన్ఈక్వాలిటీ, తర్వాత వాటర్ రిలేటెడ్ థీమ్ తోటి జాగ్రఫీ అండ్ సొసైటీలో అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ GS2లో వచ్చేసి గవర్నెన్స్, వెల్ఫేర్ పాలసీస్ అండ్ సోషల్ జస్టిస్ రిలేటెడ్గా అడగచ్చు. మనకి జల్ జీవన్ మిషన్, తర్వాత వాటర్ గవర్నెన్స్ దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అడగచ్చు. అండ్ GS3లో ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వాటర్ అనేది ఒక ఎకనామిక్ కూడా పబ్లిక్ కూడా అని అడగచ్చు. తర్వాత రూరల్ వాటర్ సప్లైలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెఫిసిట్స్ గురించి అడగచ్చు. అండ్ తర్వాత ఎన్విరాన్మెంటల్ హెల్త్, పొల్యూషన్ రిలేటెడ్గా, తర్వాత సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్, తర్వాత ఇట్లాంటి వాటి గురించి మనకి GS3లో అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ GS4లో కూడా రావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్, తర్వాత ఈక్విటీ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్, ఇట్లాంటి టాపిక్స్ రిలేటెడ్గా కూడా మనకి ఎథిక్స్లో కూడా అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. సో
ఆల్ ద జిఎస్ పేపర్స్లో ఈ ఆర్టికల్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. ఈవెన్ ఎస్ఏలో కూడా, ఎస్ఏలో మనకి ఒక మేజర్ థీమ్ ఏంటంటే వాటర్ స్కేర్సిటీ, ఇన్ఈక్వాలిటీ, డిగ్నిటీ, హ్యూమన్ డెవలప్మెంట్, తర్వాత హౌ అండర్ వాల్యూయింగ్ వాటర్ డిస్టార్ట్స్ పబ్లిక్ పాలసీ, ఇట్లా మనకి ఎస్ఏలో కూడా అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకసారి మనము ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాము. ఇక్కడ ఏమనుంది, వాల్యూ ఆఫ్ వాటర్ ఇవాల్యుయేటింగ్ ద ప్రైస్లెస్నెస్ ఆఫ్ క్లీన్ పోర్టబుల్ వాటర్ అని చెప్పి, మనకి క్లీన్ వాటర్ అనేది దేనికి కావాలి, ఫర్ సర్వైవల్, హెల్త్ అండ్ ఓవరాల్ హ్యూమన్ వెల్బీయింగ్కి క్లీన్ వాటర్ యొక్క అవసరం ఉంది. కానీ ఇంత అవసరం ఉన్నా కూడా నియర్లీ 30% ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ స్టిల్ రిలై ఆన్ అన్సేఫ్ సోర్సెస్. 30% ఆఫ్ ద రూరల్ ఇండియా ఇంకా స్టిల్ అన్సేఫ్ వాటర్ రిసోర్సెస్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. సో కాబట్టి ఈ ఎడిటోరియల్ ఒడిస్సాలో కండక్ట్ చేసిన ఒక స్టడీని బేస్ చేసుకొని ఏమని చెప్తోంది అని అంటే, ఇట్ ప్రొవైడ్స్ ఎ రేర్ ఎంపెరికల్ ఎవిడెన్స్ ఆఫ్ హౌ households truly value the clean water, challenging long-standing assumptions that low-income households are unwilling to pay for improved water quality. So low income ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ క్లీన్ వాటర్కి ఎక్కువగా స్పెండ్ చేయరు అనే అజంప్షన్ని ఒక ఛాలెంజ్ చేస్తూ క్లీన్ వాటర్కి వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ అనేది ఓవరాల్గా, అంటే వాళ్ళు చేసిన ఒక స్టడీని బేస్ చేసుకొని వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ ఆర్టికల్లో డిఫరెంట్ మొత్తం ఉన్నదంతా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీంట్లో యూస్ఫుల్ అయ్యే పార్ట్ ఏంటి అంటే, వాటర్ గవర్నెన్స్, రీథింకింగ్ వాటర్ గవర్నెన్స్ అనేది మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని చూడాల్సింది. యాక్చువల్గా మనకి మొత్తము వాటర్ సప్లై, వాటర్ స్కేర్సిటీ, దానికి సంబంధించి ఆ ఒడిస్సా కేస్ స్టడీ ఫైండింగ్స్ అంతా ఉన్నాయి. బట్ అది కాకుండా మనకి దాన్ని బేస్ చేసుకొని వాటర్ గవర్నెన్స్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అండ్ హౌ వీ షుడ్ రీథింక్ ద వాటర్ గవర్నెన్స్ అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సో రీథింకింగ్ వాటర్ గవర్నెన్స్, ఎలా మనం వాటర్ గవర్నెన్స్ని చేంజ్ చేయాలి అంటే, మూవింగ్ బియాండ్ టెక్నాలజీ సెంట్రిక్ పారాడిమ్స్. అంటే ఈ ఎడిటోరియల్ ఏం స్ట్రెస్ చేస్తుంది, టెక్నాలజీ వల్ల వాటర్ స్కేర్సిటీ అనేది సాల్వ్ అవ్వదు. వాటర్ స్కేర్సిటీ ఇష్యూ, వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి, నీళ్ళు తక్కువ ఉండదు. లైక్ ఇది ఫర్ డిఫరెంట్ రీజన్స్ అవ్వచ్చు. ఏమేమి అవ్వచ్చు, వర్షాలు తక్కువ పడడం వల్ల అవ్వచ్చు, అన్సేఫ్ వాటర్ ఉండడము, అంటే నీళ్ళు ఉంటాయి కానీ అవి క్లీన్గా ఉండవు, అప్పుడు కూడా వాటర్ స్కేర్సిటీని అంటాం. అంటే పోర్టబుల్ వాటర్ లేకపోవడం, అది కూడా వాటర్ స్కేర్సిటీ కిందకే వస్తుంది. అండ్ రెయిన్స్ తక్కువ పడ్డము అవ్వచ్చు. ఇట్లా రకరకాల రీజన్స్ తోటి వాటర్ స్కేర్సిటీ అనేది రావచ్చు. అప్పుడు టెక్నాలజీ ఈజ్ నాట్ అ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ దట్ టు సాల్వ్ ద ఇష్యూ. మరి రియల్ ఛాలెంజ్ ఎక్కడుంది అంటే, ద రియల్ ఛాలెంజ్ లైస్ ఇన్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సప్లై. అంటే కొన్ని పర్టికులర్ ఏరియాస్కే వాటర్ సప్లై బాగా ఉండడం, కొన్నిటికి లేకపోవడం. తర్వాత వాటర్ ఇన్ఈక్వాలిటీ షేప్డ్ బై పావర్టీ, పూర్ పీపుల్కి యాక్సెస్ టు వాటర్ అనేది లేకపోవడం. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్స్, అంటే ఈ డ్యామ్స్ కానీ, పైప్డ్ వాటర్ సప్లై కానీ, ట్యాప్డ్ వాటర్ సప్లై కానీ అందరికీ సరిగ్గా లేకపోవడము. ఇక్కడ మనము ఈ జల్ జీవన్ మిషన్ గురించి చూస్తాము. సో ఇక్కడ హియర్ ఇట్ కమ్స్ అనమాట. అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, వీటిని సాల్వ్ చేసినప్పుడు మాత్రమే మనకి వాటర్ స్కేర్సిటీని మనం అడ్రస్ చేయగలుగుతాము. నాట్ జస్ట్ ఓన్లీ విత్ టెక్నాలజీ అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ వాటర్ని మనము ఎట్లా చూడాలి, ఒక పబ్లిక్ గూడ్గా చూడాలి కానీ ఒక మార్కెట్ కమోడిటీగా కాదు. సో ఇక్కడ ఏమంటున్నాము, వాటర్ అనేది ఒక పబ్లిక్ గూడ్. ఎందుకు అంటే దీనివల్ల బెటర్ హెల్త్ వస్తుంది అండ్ టైం సేవ్ అవుతుంది, తర్వాత లేబర్ డిగ్నిటీ వస్తుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మనకి రాజస్థాన్లో కూడా రాజస్థాన్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏంటది అని అంటే, ఒక క్లీన్ వాటర్ కోసం అని చెప్పి రాజస్థాన్లో ఉన్నటువంటి ఉమెన్ వాళ్ళు వాటర్ కోసం అని చెప్పి డైలీ దాదాపు కొన్ని 5 to 10 కిలోమీటర్స్ పాటు ట్రావెల్ చేసి వాళ్ళు వాటర్ని తెచ్చుకోవాలంటే వాళ్ళ ప్రొడక్టివ్ టైం ఎంత వేస్ట్ అవుతుంది అన్నది కూడా క్యాల్కులేట్ చేయడం జరిగిందనమాట ఒక స్టడీలో. సో వాళ్ళ టైము పోతుంది అండ్ లేబర్ డిగ్నిటీ ఉండట్లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటోంది అండ్ హెల్త్ కూడా పాడవుతుంది. సో వాటర్ని వీ షుడ్ సీ ఇట్ యాజ్ ఎ పబ్లిక్ గుడ్ అండ్ నాట్ యాజ్ ఎ
మార్కెట్ కమోడిటీ అనమాట. అండ్ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ దేని మీద స్పెండ్ చేయాలి అంటే గవర్నమెంట్ మస్ట్ ఎక్స్పాండ్ స్పెండింగ్ నాట్ ఓన్లీ టు బిల్డ్ సిస్టమ్స్. మరి దేనికి స్పెండ్ చేయాలి అని అంటే వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, తర్వాత ఆ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేసే ఆ వాటర్ అందరికీ అందుతుందా లేదా, ఈక్విటబుల్ యాక్సెస్ ఉంటుందా లేదా అనేది చూడాలి. తర్వాత పర్టికులర్గా ఉమెన్ అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్కి ఏమైనా బ్యారియర్స్ ఉన్నాయా యాక్సెస్ టు వాటర్లో, ఉంటే అవేంటి, వాటిని మనం ఎలా తగ్గించాలి అనే దాని మీద గవర్నమెంట్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది, టైంని మనీని రెండింటిని. సో నెక్స్ట్ బ్రాడర్ సోషల్ అండ్ ఎకనామిక్ డిటర్మినెంట్స్ కనెక్టెడ్ టు వాటర్కి కనెక్ట్ అయ్యి ఉన్న ఎకనామిక్ అండ్ సోషల్ డిటర్మినెంట్స్ ఏంటి అంటే, హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే అన్సేఫ్ వాటర్ ఈజ్ లింక్డ్ టు డయేరియా లాంటి డిసీజెస్ వస్తాయి, మాల్ న్యూట్రిషన్, తర్వాత అనీమియా, తర్వాత కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో మనం చూస్తామన్నమాట. అంటే లైక్ మెంటల్ ఇష్యూస్ లాంటివి అరైజ్ అవుతాయి అన్సేఫ్ వాటర్ని కన్జ్యూమ్ చేయడం వల్ల. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ క్వాలిటీ బాగున్నప్పుడే మనం కుకింగ్ చేసుకున్న అంటే మంచి ఫుడ్ కన్జ్యూమ్ చేయగలుగుతాము. తర్వాత హైజీన్ ఫుడ్ కుక్ చేసుకోగలుగుతాము. తర్వాత ఉమెన్ యొక్క న్యూట్రిషనల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా సేఫ్ వాటర్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ వల్నరబిలిటీస్, వాటర్ స్కేర్సిటీ అనేది డ్రాట్, కరువులు అట్లాంటివి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత డిక్లైనింగ్ గ్రౌండ్ వాటర్, హెవీ గ్రౌండ్ వాటర్ యూసేజ్ చేసేస్తే గ్రౌండ్ వాటర్ టేబుల్ దెబ్బతింటుంది కదా, సో దానివల్ల వాటర్ స్కేర్సిటీ ఏర్పడుతుంది. తర్వాత పొల్యూషన్ వల్ల మనకి వాటర్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ వేస్ట్ ఇట్లాంటి వాటిని అన్నింటినీ తీసుకుపోయి రివర్స్లో, తర్వాత ఈ లేక్ ఎకోసిస్టమ్స్లో వాటిల్లో కలిపేయడం వల్ల కూడా పొల్యూషన్ ఎక్కువ అవ్వడము అదొకటి. అండ్ తర్వాత క్లైమేట్ ఇండ్యూస్డ్ వేరియబిలిటీ, అన్టైమ్లీ రైన్స్, మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో తుఫాన్లు విపరీతంగా ఎక్కువ అవ్వడము ఇట్లాంటివంతా. సో దానివల్ల కూడా ఈ వాటర్ అవైలబిలిటీ అనేది దెబ్బతింటుంది. సో కాబట్టి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ చూడాలి, తర్వాత సోషల్ డిటర్మినెంట్స్ ఉన్నాయి, ఎకనామిక్ డిటర్మినెంట్స్ ఉన్నాయి లింక్డ్ విత్ వాటర్. సో ఓవరాల్గా ఏంటి అంటే విజన్ ఫర్ ద ఫ్యూచర్, రికగ్నైజింగ్ ద వాటర్స్ ట్రూ వాల్యూ. ద ఓవర్-ఆర్కింగ్ మెసేజ్ ఇస్ దట్ వాటర్ ఈజ్ ఫార్ మోర్ వాల్యుబుల్ దాన్ పాలసీ మేకర్స్ హ్యావ్ రికగ్నైజ్డ్. మన పాలసీ మేకర్లు వాటర్ని ఒక మార్కెట్ కమోడిటీ కింద చూస్తున్నారు కానీ ఒక పబ్లిక్ గుడ్గా చూడట్లేదు. సో వాళ్ళు అనుకున్న దానికన్నా వాటర్ అనేది చాలా వాల్యుబుల్. ఎందుకు అనంటే మనం ఇందాక చూసాం దానికి ఎన్ని డిటర్మినెంట్స్ ఉన్నాయి, లైక్ హెల్త్, తర్వాత ఎకానమీ, క్లైమేట్, ఎన్విరాన్మెంట్, మొత్తం అన్నీ కూడా దాంతో లింక్ అయి ఉన్నాయి కాబట్టి. క్లీన్ వాటర్ కంట్రిబ్యూట్స్ టు డిగ్నిటీ, వెల్బీయింగ్, ప్రొడక్టివిటీ, జెండర్ ఈక్వాలిటీ అండ్ లాంగ్ టర్మ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో ద నెక్స్ట్ డెకేడ్ మస్ట్ ప్రయారిటైజ్, దేన్ని ప్రయారిటైజ్ చేయాలి, హై క్వాలిటీ అండ్ రిలయబుల్ వాటర్ సప్లైని, తర్వాత బిహేవియర్ ఇన్ఫార్మ్డ్ పాలసీ డిజైన్ని, అండ్ యాక్సెస్ టు వాటర్లో ఈక్విటీ ఉండాలి. తర్వాత పబ్లిక్ సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ పెరగాలి. తర్వాత ట్రీట్మెంట్ బర్డన్స్ అనేవి తగ్గాలి. కమ్యూనిటీస్ని, పర్టికులర్గా ఉమెన్ అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయాలి. తర్వాత మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్ మోడల్స్ అంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. సో వాటర్ మస్ట్ బీ ట్రీటెడ్ నాట్ మియర్లీ యాజ్ ఎ యూటిలిటీ, ఇది కేవలం ఒక అవసరం మాత్రమే కాకుండా ఒక ఫండమెంటల్ రైట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. మనిషి బ్రతకాలి అని అంటే వాటర్ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా మనం దీన్ని రైట్ టు యాక్సెస్ టు క్లీన్ వాటర్ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఓవరాల్గా ఈ ఆర్టికల్ చెప్తోందనమాట. సో దీని మీద మెయిన్స్ క్వశ్చన్ ఎలా రావచ్చు, డూ యూ అగ్రీ దట్ వాటర్ గవర్నెన్స్ మస్ట్ మూవ్ బియాండ్ టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ టు ఫోకస్ ఆన్ రిలయబిలిటీ, ఈక్విటీ అండ్ బిహేవియరల్ ఇన్సైట్, సబ్స్టాన్షియేట్ అన్నారు కదా. సో ఎందుకు అని రాసి అలాంగ్ విత్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నటువంటి స్టెప్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జల్ జీవన్ మిషన్ ఇట్లాంటివి ఆన్సర్లో మనం కోట్ చేస్తూ ఆన్సర్ రాయాలన్నమాట. ఓకేనా. సో ఓవరాల్గా మనం పైన రైట్ టు హెల్త్ చూసాం, అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ టు యాక్సెస్ క్లీన్ వాటర్, సేఫ్ వాటర్ అని చెప్పి చూడడం జరిగింది. అండ్ ఈ రెండు థీమ్స్ని లింక్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. అండ్ హియర్ ఆర్ దోస్ 2 క్వశ్చన్స్. ఒకసారి మీరు ఆన్సర్ రాయాలి అనుకుంటే ట్రై చేయండి, అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇవి ఈరోజు హిందూలో వచ్చినటువంటి 2 మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్లోకి వెళ్దాము. థర్డ్ వన్ వచ్చేసి ఆదిత్య L1 రిలేటెడ్ ఒక ఆర్టికల్ వచ్చింది. దీని కరెంట్ డెవలప్మెంట్ ఏంటి రీసెంట్గా అనేది చూద్దాం.
Aditya L1 joins global effort revealing why the 2024 solar storm behaved unusually. ఆదిత్య L1 ఒక 2024లో వచ్చినటువంటి ఒక సోలార్ స్టార్మ్ గురించి రీసెంట్గా ఒక ఫైండింగ్ చెప్పడం జరిగిందనమాట, మిగతా కంట్రీ వాటితోటి కలిసి. సో అసలు ఏం చెప్పింది దాని గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, సో అసలు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇండియా సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య L1 ఇది 6 US శాటిలైట్స్తో కలిసి ఒక మిస్టరీని సాల్వ్ చేసింది. లైక్ ఎట్లా ఏం మిస్టరీ అది అంటే మే 2024లో ఒక సోలార్ స్టార్మ్ వచ్చిందనమాట. అది కొంచెం అన్యూజువల్గా బిహేవ్ చేసింది ఆ సోలార్ స్టార్మ్ అనేది. అది ఏంటి, అది అసలు అట్లా ఎందుకు బిహేవ్ చేసింది అనే దానికి సంబంధించి ఒక సైంటిఫిక్ బ్రేక్ త్రూ అనమాట ఇది. సో అసలు ఈ సోలార్ స్టార్మ్ అంటే ఏంటని చూద్దాం. దీన్ని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. వీటిని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే నథింగ్ బట్ సన్లో నుండి కొన్ని హాట్ గ్యాసెస్, కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇట్లా స్పేస్లోకి ఇట్లా బయటికి ఎజెక్ట్ అయ్యి వస్తాయి అన్నమాట. వాటిని కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. అంటే సన్ యొక్క కొరోనా పార్ట్ నుంచి బయటికి వచ్చేటువంటి ఎజెక్షన్స్ అన్నమాట అవి. సో ఇప్పుడు ఇవి ఎందుకు డేంజరస్, ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వల్ల ఏమవుతుంది, వాటిని మనం ఎందుకు స్టడీ చేయాలి అని అంటే, ఇవి సన్లో నుండి ఇట్లా స్పేస్లోకి ఇట్లా బయటికి ఎజెక్ట్ అవుతాయి కదా, ఆ ఎజెక్ట్ అయిన కొన్ని అర్త్ని హిట్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. అట్లా అర్త్ని హిట్ చేసినప్పుడు అంటే అర్త్ని తగిలినప్పుడు అవి మన అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిస్టర్బ్ చేస్తాయి, డ్యామేజ్ చేస్తాయి. అట్లా డ్యామేజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే మన అర్త్కు ఉన్నటువంటి శాటిలైట్స్, తర్వాత మనం జీపీఎస్ పెట్టుకుంటాం కదా మ్యాప్లు అవి. సో ఆ జీపీఎస్ నావిగేషన్ సిస్టము, మన కమ్యూనికేషన్ సిస్టమ్స్, మన పవర్ గ్రిడ్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ వల్ల. సో సన్ నుండి బయటకు వచ్చే ఈ ఎజెక్షన్స్ వల్ల అవి అర్త్ని తగిలితే ఏమేమి దెబ్బతింటాయి, మన శాటిలైట్స్, మన జీపీఎస్ నావిగేషన్, మన కమ్యూనికేషన్ సిస్టమ్స్, మన పవర్ గ్రిడ్స్, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఇంతకుముందు మనకి 1989లో క్యూబెక్ బ్లాక్అవుట్ అని చెప్పి ఒకసారి జరిగింది బికాస్ ఆఫ్ ఏ సోలార్ స్టార్మ్. సో ఇట్లాంటి సోలార్ స్టార్మ్స్ వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే అట్లాంటి సోలార్ స్టార్మ్స్లో 2024లో వచ్చిండేది ఎందుకు అన్యూజువల్ అంటే, ఫస్ట్ ముందు యూజువల్ది ఏంటి అంటే, నార్మల్గా కరోనల్ మాస్ ఎజెక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, కరోనల్ మాస్ ఎజెక్షన్లో ఒక ట్విస్టెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే లైక్ ఒక కాయిల్డ్ రోప్ ఇట్లా చుట్టుకొని ఉంటాయి కదా, అట్లా అంటే ఒక కాయిల్డ్ రోప్ లాగా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరోనల్ మాస్ ఎజెక్షన్లో ఉంటుంది. అది అర్త్ని అప్రోచ్ అయినప్పుడు అది వచ్చి అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తగిలితే ఇందాక ఏమవుతుంది అని ఇందాకే చెప్పుకున్నాం. అయితే 2024లో జరిగిండేది కొంచెం స్ట్రేంజ్గా ఉంది. ఎందుకు అని అంటే, ఇక్కడ 2 కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఒకదాన్నొకటి కొట్టుకున్నాయి. దే కొలైడెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ స్పేస్. ఆ తర్వాత అవి 2 ఒకదాన్నొకటి కొట్టుకొని అవి 2 స్క్వీజ్ అయ్యాయి. 2 ఒకదానితో ఒకటి స్క్వీజ్ అయ్యాయి. దే స్క్వీజ్డ్ ఈచ్ అదర్ సో టైట్లీ. ఎంత టైట్గా స్క్వీజ్ అయ్యాయి అని అంటే, వాటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ బ్రోక్ అయిపోయి మళ్ళీ ఎలా అంటే అలా రీకనెక్ట్ అయ్యాయి అన్నమాట. సో అవి మామూలుగా ఒకదాంతో ఒకటి టై అవుతాయి, బట్ ఇవి రెండు ఎజెక్షన్స్ ఒకదాన్నొకటి కొలైడ్ చేసుకొని టైట్గా ఎలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని బ్రేక్ చేసి మళ్ళీ ఎలా అంటే అలా టై అయ్యి రీకనెక్ట్ అయ్యాయి అన్నమాట. సో దీన్ని మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఈ మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ అనేది ఇంతకుముందు ఎప్పుడూ జరగనంత స్ట్రాంగ్గా జరిగింది. సో అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా 2 తాళ్ళు ఎలా అంటే అలా ముడిపడితే మనం తీయడం ఎంత ఇబ్బంది అవుతుంది, అలాంటిదన్నమాట జరిగిండేది. అయితే ఇప్పుడు ఆదిత్య L1 దీనికి సంబంధించి ఏం కనుక్కుంది అంటే, యూజింగ్ ప్రిసైజ్ మ్యాగ్నెటిక్ రీడింగ్స్ ఆదిత్య L1 మ్యాప్డ్ ద ఏరియా వేర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బ్రోక్ అండ్ రీజాయిన్డ్. అంటే ఆ పర్టికులర్గా అది ఎక్కడ బ్రోక్ అయ్యి రీజాయిన్ అయ్యాయో ఆదిత్య L1 ఆ ప్లేస్ని కనుక్కునింది. ఇది ఎంత అంటే 1.3 మిలియన్ కిలోమీటర్స్ అక్రాస్. అంటే అర్త్ సైజు కన్నా 100 టైమ్స్ పెద్దగా ఉన్నంత ఏరియాలో అవి బ్రోక్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అయ్యాయి అన్నమాట. అండ్ ఇలా ఫస్ట్ టైం జరిగింది. సో అది అందుకని అంత అన్యూజువల్గా అంత స్ట్రాంగ్గా ఆ మాస్ ఎజెక్షన్ అనేది అయ్యిందనమాట. 2024లో సోలార్ స్టార్మ్ అనేది అంత స్ట్రాంగ్ అయ్యింది.
సో ఈ డిస్కవరీ ఇప్పుడు మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే సోలార్ స్టార్మ్స్ని ఇంకా బెటర్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే ఒక సోలార్ స్టార్మ్ అనేది ఎప్పుడు రావచ్చు, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దానివల్ల ఏ సిస్టమ్స్ దెబ్బతింటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొన్ని జీపీఎస్లు, తర్వాత అదేంటి మన పవర్ గ్రిడ్స్ దెబ్బతింటాయి, ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాం కదా. సో అవి ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి, ఎంత స్ట్రాంగ్గా ఎఫెక్ట్ అవుతాయి అండ్ అది ఎప్పుడు హిట్ చేసింది, ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఇప్పుడు సోలార్ స్టార్మ్స్ వేటిని ఎఫెక్ట్ చేయొచ్చు అంటే బ్యాంకింగ్ సిస్టమ్స్ దెబ్బతింటాయి, ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతింటాయి, ఏవియేషన్ కమ్యూనికేషన్, మనకి ఫ్లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, సో అవి దెబ్బతింటుంది. తర్వాత పవర్ గ్రిడ్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతింటాయి అన్నమాట. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఎయిర్లైన్స్ సపోజ్ ఒక ఫ్లైట్ వెళ్తుంది, వాళ్ళకి రేడియో సిగ్నల్స్ అనేవి జామ్ అయిపోతాయి, లైక్ సరిగ్గా సిగ్నల్ ఇవ్వలేము, అప్పుడు ఏమవుతుంది, దెబ్బతిన్నట్టే కదా అది. సో ఏవియేషన్ కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఇంటర్నెట్, పవర్ గ్రిడ్స్, జీపీఎస్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ సోలార్ స్టార్మ్స్. కాబట్టి వీటిని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయగలిగితే మనం దానికి తగిన మెజర్స్ని తీసుకోగలుగుతాం. సో ఆదిత్య L1 అనేది ఇది నాట్ జస్ట్ అబ్జర్వింగ్ ద స్పేస్, ఇట్ ఈస్ లీడింగ్ ద డిస్కవరీస్ ఇన్ ద హీలియోఫిజిక్స్. అంటే సన్ యొక్క స్టడీలో ఇది లైక్ ముందుంది ఆదిత్య L1 అనేది ఇట్లాంటి వాటిని స్టడీ చేయడంలో అని చెప్పి ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ ఇది మిగతా వేటితోటి కలిసి పనిచేసింది అంటే నాసా యొక్క విండ్, ఏస్, థెమిస్-C, NOAA's డిస్కవర్, తర్వాత స్టీరియో MMS, వీటన్నిటితోటి అంటే ఇది ఒక గ్లోబల్ నెట్వర్క్ లాగా ఇవన్నీ కలిసి ఫామ్ అయ్యి సన్ను డిఫరెంట్ పొజిషన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాయి. లైక్ సీసీటీవీ కెమెరాలు పెట్టి డిఫరెంట్ యాంగిల్స్లో ఎట్లయితే మనము ఒకదాన్ని చూస్తామో అట్లా సన్నుని ఇవన్నీ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి అబ్జర్వ్ చేసి ఈ సోలార్ స్టార్మ్స్ని రీడ్ చేస్తున్నాయి, స్టడీ చేస్తున్నాయి అన్నమాట. సో ఇది ఇస్రోకి ఒక మైల్ స్టోన్ లాంటిది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియా హెల్ప్డ్ ఎక్స్ప్లెయిన్ ఏ గ్లోబల్ సోలార్ ఫినామినా. ఫస్ట్ టైం మనము ఈ ఆదిత్య L1ని పంపించడం వల్ల, L1 అంటే ఐడియా ఉంది కదా మనకి, లాగ్రాంజే పాయింట్ 1 మీద దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. సో కాబట్టి లాగ్రాంజే పాయింట్ 1 మీద ఉండి ఒక సోలార్ ఫినామినాని ఫస్ట్ టైం ఇండియా సొంతంగా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో దానివల్ల మనము మన ఓన్ శాటిలైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మన నావిక్ ఉంది కదా, రీజనల్ నావిగేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, IRNSS, సో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మన అగ్రికల్చర్ మానిటరింగ్ చూసుకోవచ్చు, మన టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవచ్చు, ఏమైనా డిజాస్టర్స్ని మనం ముందుగానే వార్న్ చేసుకోవచ్చు. సో ఇట్లా 2024లో జరిగినటువంటి ఒక సోలార్ స్టార్మ్ని స్టడీ చేసి ఆదిత్య L1 చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. అండ్ దానివల్ల ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటి అని చెప్పి మనము ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. ఇది ఆర్టికల్ అనమాట. అండ్ దీని రిలేటెడ్గా ఇక్కడ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యూ కెన్ ట్రై యువర్ సెల్ఫ్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇండియా బ్లాక్ ఎంపీస్ సీక్ టు ఇంపీచ్ మద్రాస్ హైకోర్టు జడ్జ్. సో మద్రాస్ హైకోర్టు జడ్జ్ అయినటువంటి జస్టిస్ GR స్వామినాథన్ అనే ఆయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ పెడతాము అని చెప్పి ఇండియా బ్లాక్ ఉంది కదా, INDIA. సో ఈ కూటమికి సంబంధించిన ఎంపీలు మద్రాస్ హైకోర్టు జడ్జ్ మీద ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తాము అని చెప్పి అనడం జరిగింది. సో ఈ ఆర్టికల్ని దృష్టిలో పెట్టుకుని అసలు దీని బ్యాక్డ్రాప్ ఏంటి, ఎందుకు ఈయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ పెడుతున్నారు, అసలు ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టడం వెనకాల ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో యాక్చువల్గా దీని వెనకాల దీని బ్యాక్డ్రాప్ ఏంటి అని అంటే మనకి రీసెంట్గా తమిళనాడులో ఒక కాంట్రవర్సీ అవుతోంది. అదేంటి అంటే దీపోత్సవం అని చెప్పి. సో ఏంటిది అని అంటే మనకి కార్తీక మాసంలో కార్తీక దీపం అని చెప్పి, ఆకాశ దీపం అని చెప్పి వెలిగించే ఒక ప్రాక్టీస్, ఒక రిచువల్ అనేది మనము మన తెలుగు స్టేట్స్లో కూడా చూస్తాం. ప్రతి ఒక్క గుళ్ళో కూడా వెలిగిస్తారు. అండ్ ఈవెన్ తమిళనాడులో అది చాలా ఫేమస్ అనమాట. అయితే ఈ కార్తీక దీపం అనే ఈ రిచువల్ ఏదైతే ఉందో ఇది ఫాలో అయ్యే దగ్గరే ఈ కాంట్రవర్సీ వచ్చింది. ఏమైంది ఇది అని అంటే మదురై దగ్గర ఒక ప్లేస్ ఉంది. అండ్ ఆ ప్లేస్ పేరు వచ్చేసి తిరుప్పరన్కుండ్రం అనే ఊరుంది. ఈ తిరుప్పరన్కుండ్రం అనే ఊర్లో ఒకటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందన్నమాట. అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చెప్పి. సో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ అక్కడే ఒక హిస్టారికల్ దర్గా కూడా ఉందన్నమాట. అవి రెండు
ఒక ప్లేస్లోనే ఉన్నాయి. లైక్ మనకి ఎట్లయితే మొన్నటిదాకా అయోధ్య ఇష్యూ అయ్యిందో టెంపుల్ అండ్ బాబ్రీ మసీద్ రెండు ఒక దగ్గరే ఎట్లా అయితే ఉన్నాయో సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఈ టెంపుల్ అండ్ దర్గా ఒకటే ప్రిమిసెస్లో ఉన్నాయన్నమాట. సో కాబట్టి అక్కడ కార్తీక దీపం వెలిగిస్తే ముస్లిమ్స్ యొక్క ఫీలింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, అంటే కమ్యూనల్ హార్మనీ దెబ్బతింటుంది, కాబట్టి వెలిగించకూడదు అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అంటుంది. బట్ ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ కొన్ని పర్టికులర్ ఆ ఊర్లో ఉన్నటువంటి హిందూ అసోసియేషన్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అది మా రిచువల్, మా సాంప్రదాయము, మేము వెలిగించుకుంటాము అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. అండ్ ఈ రెండిటి మధ్య ఇక్కడ ఏమైంది ఒకసారి చూద్దాము. ద రీసెంట్ డిస్ప్యూట్ ఈజ్ అబౌట్ where exactly the Deepam flame should be lit on the traditional temple location or on a place associated with another religious shrine. సో ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఏమో వెలిగించొద్దు అంటున్నాయి, కొన్ని గ్రూప్స్ ఏమో వెలిగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి అన్నమాట. అయితే దీని మీద వీళ్ళు హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది, హిందూ అసోసియేషన్స్. అయితే అక్కడ జడ్జ్ జిఆర్ స్వామినాథన్ గారు ఈయన ఏమని చెప్పారు అని అంటే, హీ రిపోర్టెడ్లీ పాస్డ్ అన్ ఆర్డర్ related to the lightening of Kartigai Deepam near a special location at Tirupurankundram where both a temple and a darga exist. ఆయన వెలిగించుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే స్వామినాథన్ గారు. అయితే దీని మీద అపోజిషన్ పార్టీస్ ఏం మాట్లాడుతున్నాయి అని అంటే, ఈయన ఒక రిలీజియస్ కమ్యూనిటీకే ఫేవర్ చేస్తున్నారు. ఈయన ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ని అపోజ్ చేస్తూ వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఒక రిలీజియస్ కమ్యూనిటీని ఫేవర్ చేయడానికి, లైక్ ఆయన హిందూ, సో హిందూస్ని ఫేవర్ చేయడానికి అట్లా మాట్లాడుతున్నారు. అండ్ ఆయన పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, సో ఆయన పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్గా రిమార్క్స్ని ఇస్తున్నారు. అండ్ రిలీజియస్ న్యూట్రాలిటీని ఆయన మెయింటైన్ చేయట్లేదు. అంటే జుడిషియరీ అనేది ఎలా ఉండాలి, రిలీజియస్లీ న్యూట్రల్గా ఉండాలి, ఏ రిలీజియన్కి ఫేవరబుల్గా మాట్లాడకూడదు, కానీ ఆయన అలా మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈయన అట్లా బిహేవ్ చేశాడు కాబట్టి ఎంపీస్ వీళ్ళేమో ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే అన్డ్యూ ఫేవరెటిజం, అంటే వీళ్ళు ఒక పర్టికులర్ పర్సన్కి ఫేవరెటిజంగా ఉన్నాడిన, అంటే ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లాయర్స్కి వాళ్ళు చెప్తున్న దానికే ఈయన ఫేవర్గా మాట్లాడుతున్నాడు. అండ్ హీఈస్ డిసైడింగ్ ద కేసెస్ బేస్డ్ ఆన్ ద పొలిటికల్ ఐడియాలజీ. సో ఈయన న్యూట్రల్గా ఉండట్లేదు, అంటే ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ జ్యుడిషియరీ ఈజ్ నాట్ దేర్ విత్ ఇన్ కేస్ ఆఫ్ జిఆర్ స్వామినాథన్. కాబట్టి అదొక రీజన్. అండ్ సెక్యులరిజంని ఈయన వైలేట్ చేస్తున్నాడు, అంటే సెక్యులర్ క్యారెక్టర్కి అగెయిన్స్ట్గా ఉన్నాడు. ఈయన జ్యుడిషియరీ సెక్యులర్గా ఉండాలి బట్ అలా ఉండట్లేదు, అంటే న్యూట్రల్గా ఉండాలి బట్ ఉండట్లేదు, ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిందూయిజం అన్నట్టు. అండ్ తర్వాత ఇంపార్షియల్గా లేడు కాబట్టి పబ్లిక్లో కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యాడు. సో ఈ రీజన్స్ని వీళ్ళు కోట్ చేస్తూ, సో ఇంత జరిగింది కాబట్టి మేము ఈయన మీద ఇంపీచ్మెంట్కి వెళ్తాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జి మీద ఇంపీచ్మెంట్కి వెళ్ళడానికి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అనేది చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 217 ఆఫ్ 1 ఆఫ్ బి, ఆర్టికల్ 124 ఆఫ్ 4, ఆర్టికల్ 124 ఆఫ్ 5. ఏంటివి అని అంటే 217 ఆఫ్ 1 ఆఫ్ బి ఏం చెప్తుంది అంటే, ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఏ రకమైన మేనర్లో ఏ గ్రౌండ్స్ కింద అయితే ఇంపీచ్ చేస్తారో అదే గ్రౌండ్స్లో హైకోర్టు జడ్జిని కూడా రిమూవ్ చేయొచ్చు. ఇంపీచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్ అన్న పదం వాడకుండా ఇంపీచ్మెంట్ అంటాము. సో ఒక సుప్రీంకోర్టు జడ్జిని తీసేసేయడానికి ఏ రకమైన పద్ధతిని అయితే ఫాలో అవుతారో అదే పద్ధతిని, అవే కారణాలను కోట్ చేస్తూ ఒక హైకోర్టు జడ్జిని కూడా రిమూవ్ చేయొచ్చు అని ఆర్టికల్ 217 ఆఫ్ 1 ఆఫ్ బి చెప్తోంది. సో దీని ప్రకారము రీడ్ విత్ 124 ఆఫ్ 4. ఈ 124 ఆఫ్ 4 it defines the procedure for removal of judge of higher judiciary. సో హైకోర్టు జడ్జిని రిమూవ్ చేసే ప్రొసీజర్ గురించి ఆర్టికల్ 124 ఆఫ్ 4 చెప్తుంది. అండ్ 124 ఆఫ్ 5 ఏం చెప్తుంది, ఇట్ అలోస్ ద పార్లమెంట్ టు రెగ్యులేట్ ద ప్రొసీజర్ త్రూ పార్లమెంటరీ లా, అంటే పార్లమెంట్ ఈ ప్రొసీజర్ని రెగ్యులేట్ చేయొచ్చు అని చెప్పి 124 ఆఫ్ 5 చెప్తోందన్నమాట. సో ఇవి వీళ్ళ ఇంపీచ్మెంట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్స్. ఇప్పుడు గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ చూద్దాం. అసలు ఏ కారణాల కింద ఒక హైకోర్టు జడ్జిని ఇంపీచ్ చేయొచ్చు అంటే
ఓన్లీ 2 గ్రౌండ్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ప్రూవ్డ్ ఇన్కెపాసిటీ. అంటే అతను మిస్బిహేవ్ చేశాడు, లేదా ఇన్కెపాసిటీ అంటే హీ ఈజ్ నాట్ అంటే లైక్ కేపబుల్ కాదు. ఇవి ప్రూవ్ అయినప్పుడు మాత్రమే ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ప్రూవ్డ్ ఇన్కెపాసిటీ అనే గ్రౌండ్స్ కింద ఎ జడ్జ్ కెన్ బి ఇంపీచ్డ్. సో ఇవి ఎక్కడ కాకపోతే మనకి మిస్బిహేవియర్ అంటే ఏంటి, ఇన్కెపాసిటీ అంటే ఏంటి, ఇవి మనకి కాన్స్టిట్యూషన్లో ఊరికి జస్ట్ అట్లా మెన్షన్ చేశారు, కానీ వాటి గురించి డీటెయిల్డ్గా మనకి ఎక్కడ చెప్పలేదు. ఓకే, కాన్స్టిట్యూషన్ డింట్ డిస్కస్ అబౌట్ లైక్ వాట్ ఇంక్లూడ్స్ మిస్బిహేవియర్ ఆర్ వాట్ ఇంక్లూడ్స్ ఇన్కెపాసిటీ. సో జనరల్గా ఏమనుకుంటామంటే లైక్ కరప్షన్ కానీ, లేదా జ్యుడిషియల్ ఆఫీస్ని అబ్యూజ్ చేసాము, పార్టిసాన్ బిహేవియర్, క్రిమినల్ కండక్ట్, సివియర్ మిస్కండక్ట్, లేదా ఫిజికల్ ఆర్ మెంటల్ ఇనెబిలిటీ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇవి మిస్బిహేవియర్ లేదా ఇన్కెపాసిటీ కిందికి వస్తాయి అని మనం అనుకోవడం. అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక ఇది ఏమీ లేదనమాట దీనికి. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఇవి దీని కిందికి వస్తాయి అని చెప్పి దాని స్కోప్ ఏంటి అనేది మనకి తెలీదు. అండ్ ఇప్పుడు రిమూవల్ ప్రొసీజర్ ఏంటి, అవి గ్రౌండ్స్ చూసాము. ఇప్పుడు రిమూవల్ ప్రొసీజర్ ఏంటి అని అంటే ఒక రిమూవల్ నోటీస్ని లోక్సభ ఎంపీలు అయితే 100 మంది, రాజ్యసభ ఎంపీలు అయితే 50 మంది ముందు సైన్ చేయాలి. తర్వాత లోక్సభ వాళ్ళైతే స్పీకర్కి, రాజ్యసభ వాళ్ళైతే చైర్మన్కి ఇవ్వచ్చు. అంటే ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఈదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. తర్వాత స్పీకర్ ఆ మోషన్ ఇప్పుడు వీళ్ళు సైన్ చేసి ఇచ్చినంత మాత్రాన దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి అని లేదు. ఇట్లాంటివే మనకి క్వశ్చన్స్గా అడుగుతారు. ఈ మస్ట్ యాక్సెప్ట్ అంటే అవసరం లేదు. ద స్పీకర్ ఆర్ చైర్మన్ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ కెన్ రిజెక్ట్ ఇట్ ఆర్ కెన్ సీక్ ప్రిలిమినరీ అడ్వైస్. సో యాక్సెప్ట్ చేసి తీరాలి అన్న రూల్ ఏమీ లేదనమాట. అండ్ తర్వాత సరే ఒకవేళ యాక్సెప్ట్ చేశాడే అని అనుకుందాం, ఆ తర్వాత ఏం చేస్తాడు అని అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీని వేస్తాడనమాట. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ అంటే ఒక 3 మెంబర్ కమిటీని వేయడం జరుగుతుంది ఆ గ్రౌండ్స్ని ఒకసారి చెక్ చేయడానికి అవి నిజమా కాదా అని చెప్పి. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉండాలి. అంటే ఏ హైకోర్టుకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ హైకోర్టు జడ్జ్ మీద కదా ఇంపీచ్మెంట్ మోషన్ వచ్చింది. సో మద్రాస్ హైకోర్టుకు సంబంధించిన సీజే ఉండాలి. అండ్ ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అయితే చాలు, మళ్ళీ ఇక్కడ సీజే ఆఫ్ సుప్రీంకోర్టు అక్కర్లేదు. అండ్ ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ ఉండాలి. సో వీళ్ళ ముగ్గురు కలిపి ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఏవైతే ఛార్జెస్ మోపారో ఆ జడ్జ్ మీద వాటిని ఎవిడెన్సులతో సహా వాటిని ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం చేయాలి. ఒకవేళ ఇఫ్ ఛార్జెస్ నాట్ ప్రూవ్డ్ ప్రాసెస్ అక్కడే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఈ కమిటీ కనుక అసలు అది కొట్టేసింది అనుకోండి, అనవసరం దీని మీద డిస్కషన్ అని చెప్పి, సో ఆ ప్రాసెస్ అక్కడే ఎండ్ అయిపోతుంది. లేదు ఒకవేళ వాళ్ళు మోపిన నింద కరెక్టే అని కనుక ఛార్జెస్ కనుక ప్రూవ్ అయితే దెన్ ఆ మోషన్ పార్లమెంట్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో ఏం జరుగుతుంది, బోత్ హౌసెస్ ఇట్ మస్ట్ పాస్ ద మోషన్ విత్ 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే స్పెషల్ మెజారిటీ తోటి పాస్ చేయాలి, ఏవి 2 హౌస్లు పాస్ చేయాలి. అండ్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, అదే స్పెషల్ మెజారిటీ తోటి 2 హౌస్లు పాస్ చేయాలి. సో ఇది ఎందుకు ఇంత హెవీగా ఎందుకు పెట్టారు అని అంటే టు ప్రొటెక్ట్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. అంటే ఇష్టానుసారము గవర్నమెంట్లో లైక్ లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మీద ఇంపీచ్మెంట్ మోషన్లు పెట్టేసి వాళ్ళకు అనుకూలంగా లేని జడ్జెస్ని రిమూవ్ చేయడము ఇట్లాంటివి ఉండకూడదు అన్న ఉద్దేశంతో, క్లియర్ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో మన కాన్స్టిట్యూషనల్ ఫోర్ ఫాదర్స్ ముందుగానే ఆలోచించి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఇంత టఫ్ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ని పెట్టడం జరిగింది. ఎంత టఫ్ది ఉంది చెప్పండి ఒకసారి, చూడండి ఒకసారి. ఫస్ట్ గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్లే ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ. అదైన తర్వాత కూడా 100 మంది లోక్సభ ఎంపీలు, 50 మంది రాజ్యసభ ఎంపీలు ఒక నోటీస్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఫస్ట్ స్పీకర్ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత కూడా ఒక కమిటీని వేస్తారు. మళ్ళీ ఆ కమిటీలో ఎవరున్నారు, జ్యుడిషియరీ రిలేటెడ్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఆ ఛార్జెస్ కరెక్ట్గా అని ప్రూవ్ అయితే అప్పుడు అది పార్లమెంట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కూడా స్పెషల్ మెజారిటీ తోటి 2 హౌసుల్లోనూ పాస్ అవ్వాలి.
ఇంత టఫ్ ప్రొసీజర్ని లైక్ గో త్రూ అయిన తర్వాత దెన్ ఇట్ విల్ బీ మూవ్డ్ ఫర్ ప్రెసిడెంట్. ఇఫ్ పార్లమెంట్ పాసెస్ ద మోషన్ దెన్ ప్రెసిడెంట్ రిమూవ్స్ ద జడ్జ్ అనమాట. అప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ జడ్జిని రిమూవ్ చేయగలుగుతాడు. ఇది ఇంపీచ్మెంట్ ప్రొసీజర్. సో ఇంపీచ్మెంట్ ఇండియాలో ఇప్పటి వరకు ఎప్పుడన్నా జరిగిందా అంటే ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. యాక్చువల్గా సౌమిత్ర సేన్ అనే జడ్జ్ మీద ఇంపీచ్మెంట్ మోషన్ అయితే పెట్టారు, బట్ ఆయన రిమూవల్ కన్నా ముందే రిజైన్ చేసేసాడు. సో మనము ఆయన ఇంపీచ్మెంట్ కింద రిమూవ్ అయ్యాడు అని చెప్పి చెప్పలేము. ఎందుకు అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ చాలా కష్టం. అంటే ఒకటి ప్రూవ్ చేయడం, అతను మిస్బిహేవియరో ఇన్కెపాసిటీనో అని ప్రూవ్ చేయడం కష్టం. తర్వాత స్ట్రిక్ట్ మెజారిటీస్ రిక్వైర్డ్. ఇందాక మనం చెప్పుకున్నాం 2/3 మెజారిటీ అని చెప్పి. అండ్ పొలిటికల్ అలైన్మెంట్ చేంజెస్, మధ్యలో ఈ ఎంపీలు వీళ్ళు వాళ్ళ మద్దతుని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మార్పులు చేర్పులు ఉండొచ్చు. అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కన్సర్న్స్. సో ఈ అదేమంటారు ఇంపీచ్మెంట్ అనేది పాస్ అవ్వడం అనేది చాలా కష్టం. కాకపోతే ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా హైకోర్టు జడ్జ్ స్వామినాథన్ గారు ఇవ్వలేదు. అండ్ ఈవెన్ వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళారు హైకోర్టులోనే, బట్ డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్నే ఫేవర్ చేసింది. అండ్ కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టుకి స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు అది ఇంకా లైక్ రాలేదన్నమాట, ఇంకా డిస్కషన్కి కోర్టుకు హియరింగ్కి రాలేదు. అండ్ ఈలోపు వాళ్ళు ఈయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. సో రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్, దాని రిలేటెడ్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేసాము. అండ్ హియర్ ఈజ్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దట్ ఆర్టికల్. సో ఒకసారి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్టికల్, సూర్యకిరణ్ 19 ఇండియా నేపాల్ ఆర్మీ ఎక్సర్సైజ్ కన్క్లూడ్స్ ఇన్ ఉత్తరాఖండ్. ఇక్కడ ఏం లేదు, సింపుల్, ఇది చిన్న ఆర్టికల్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది మామూలుగా మనకి ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సూర్యకిరణ్ 19 అనేది ఏ 2 కంట్రీస్ మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పి. ఇది 19th టైం జరుగుతుంది కాబట్టి సూర్యకిరణ్ 19 అంటాము. ఇది ఇండియాకి నేపాల్కి మధ్య జరుగుతున్న బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది ఇది అనంటే ఉత్తరాఖండ్లో ఉన్న పితోర్గర్ అనే చోట ఇది కన్క్లూడ్ అవ్వడం జరిగిందనమాట. అంతే, సింపుల్. ఓకే, సో ఇవి ఈరోజు హిందూలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాము. ప్రతి ఒక్క ప్రిలిమ్స్ ఆర్టికల్ కింద మనం ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాము, ట్రై టు ఆన్సర్ దట్. అండ్ మెయిన్స్ ఆర్టికల్స్ కింద మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా, ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అండ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం రేపు వాటి ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.